మనకి రీసెంట్గా పంజాబ్లో అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో మరి భారీ వర్షాలు కురిసినాయి కదా. మరి భారీ వర్షాల వల్ల అక్కడ మరి భారీ వరదలు కూడా సంభవించిన పరిస్థితి మనం చూసాం. అయితే మరి దీంట్లో భాగంగా దాదాపు మనకు వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే ఈ వరదల దాటికి ఏకంగా 48 మంది చనిపోవడం కూడా జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఈ పరిస్థితిని సమీక్షించడానికి అని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ గారు అయితే ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్ అయితే వెళ్ళబోతా ఉన్నారు. మరి ఏ టైంకి వెళ్తారు భయ్యా అంటే మనకి ఆఫ్టర్నూన్ 1:30 టైం ఉంది కదా. సో 1:30కి ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్ అయితే చేరుకుంటారనమాట. మరి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళిపోయి దాని తర్వాత అక్కడ ఒక ఏరియల్ వ్యూ చూసి మరి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, అసలు ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దాని గురించి మరి అధికారులతో అయితే చర్చిస్తారనమాట. సో మరి దీనికి సంబంధించి మనం ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనే దాని గురించి కూడా మరి అధికారులకి సూచనలు చేయబోతున్నారని చెప్పేసి ఒక న్యూస్ వచ్చిందనమాట. అయితే మరి హిమాచల్ ప్రదేశ్ అయిపోయిన తర్వాత మరి వెంటనే పంజాబ్ వెళ్ళిపోయి సో పంజాబ్లో కూడా మరి ఇదే విధంగా ఏరియల్ వ్యూ చూసి దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి ఏ విధంగా ముందుకెళ్ళాలనేది దాన్ని బట్టి కూడా మరి సూచనలు అయిపోతూ ఉన్నారు. సో అయితే ఇప్పుడు పంజాబ్ వచ్చేసరికి మరి 4:15కి అయితే అక్కడ చేరుకుంటారనమాట.